హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చేసి పెట్టండి, క్విక్గా అయిపోతుంది. రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తుంటే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా ఫ్రైడ్ రైస్ కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోండి. మీకు ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్నీ అయితే కట్ చేసుకోండి. నేను వచ్చేసి క్యారెట్, క్యాప్సికమ్ తీసుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కొంచెం కొత్తిమీరని కూడా తీసుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్కి బాస్మతి రైస్ని అయితే తీసుకున్నానండి. దాన్ని ముందుగానే కడిగేసి నానబెట్టుకున్నాను. అలాగే ఎసన్ని అయితే బాగా మరిగించుకోండి. అందులోనే కొంచెం పసుపును కూడా వేసుకోండి. నీళ్ళన్నీ బాగా మరుగుతున్నాయి అన్నప్పుడు బియ్యాన్ని అయితే వేసేసుకోవాలండి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేయండి. బియ్యానికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. రైస్ బాగా ఉడికాక ఏదైనా కర్నాల గరిటెతో రైస్ని అయితే సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇందులోని గుడ్లని, మీకు ఎన్ని గుడ్లు కావాలితే అన్ని గుడ్లను అయితే చిట్ల కొట్టుకొని వేసుకోండి. నేను వచ్చేసి 3 గుడ్లను అయితే వేస్తున్నానండి. గుడ్లు బాగా వేగాలండి, పచ్చివాసన అయితే అస్సలు ఉండకూడదు. నేను చేసేది వచ్చేసి నలుగురి క్వాంటిటీ అండి, కాబట్టి మీరు చేసుకునేటప్పుడు రైస్ని అలాగే గుడ్లని ఎన్ని కావాలితే అన్నీ అయితే వేసుకోండి. ఇందులోనే కారాన్ని కూడా వేసేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే సూపర్ ఉంటుంది. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ రైస్లో వేసాం కాబట్టి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. మొత్తం వేసేసాక కొంచెం సేపు వేగనివ్వాలండి. బాగా వేగాయి అనుకున్న తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసేసుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్ ఎక్కువసేపు ఉడకనవసరం లేదండి, ఒక 80% ఉడికితే సరిపోతుంది. అలాగని బాగా మెత్తగా అయితే ఉడకపెట్టకండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగోదు. కాబట్టి కొంచెం పలుకుండేలా చూసుకోండి. క్యారెట్, క్యాప్సికమ్ కొంచెం వేగాయి అనుకున్న తర్వాత ఇందులోనే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేయండి. ఉల్లిపాయ అనేది ఫస్ట్లో వేయకండి, లాస్ట్లో వేయండి, బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాక కొంచెం సేపు వేగనివ్వండి. మొత్తం వేగాయి అనుకున్న తర్వాత ఇందులోనే చికెన్ మసాలా పొడి వేయండి. అంతేనండి, ఇంకేమీ వేయనవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీగా కూడా ఉంటుంది. కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. చికెన్ మసాలా పౌడర్ కూడా వేసేసాక కొంచెం సేపు వేగనివ్వాలి. అది కూడా వేగాక ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసేయండి. రైస్ని కూడా వేసేసాక మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి. అలాగే సాల్ట్ అది సరిపోయిందో లేదో కూడా ఇప్పుడే చెక్ చేసుకోండి. కారం సరిపోకపోయినా ఇప్పుడే వేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోండి. అలాగే పైన కొంచెం కొత్తిమీరని అయితే వేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసాక మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి. అంతేనండి, చాలా చాలా ఈజీ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇందులోనే కొంచెం చికెన్ మసాలా కూడా వేసేసుకోవాలి. మళ్ళీ మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, ఈజీగా కూడా అయిపోతుంది. అలాగే వెళ్తా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. బాస్మతి రైస్ ఉడికించేటప్పుడు చూసుకుని ఉడికించుకోండి. మెత్తగా అయింది అంటే కనుక ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది అస్సలు బాగోదు. కాబట్టి మనకి ఎలా కావాలో అలా ఉడికించుకోండి. అంతేనండి, చాలా చాలా ఈజీ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. వెళ్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.